సంతకం పెట్టలే విలేకరుల సమావేశానికి వచ్చిన విలేకరుల సోదరులందరి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా పబ్లిక్ క్లబ్ కార్యవర్గ సమావేశాన్ని తరఫున స్వాగతం పలుకుతున్నాం. ముందుగా ఈ క్లబ్ యొక్క వైస్ ప్రెసిడెంట్ పెడ్డం చంద్రశేఖర్ గారు, దాసరి వెంకట శ్రీనివాస్ గారు, పబ్లిక్ క్లబ్ కార్యవర్గం మీ ముందుకు వచ్చిన కారణం ఏంటంటే గత 3 రోజులుగా గౌరవ పబ్లిక్ క్లబ్ సభ్యులు కొంతమంది క్లబ్ యొక్క పని విధానం మీద, క్లబ్ లెక్కల మీద తీవ్రమైన ఆరోపణలు చేస్తూ మీడియా ముందుకు వచ్చి క్లబ్ యొక్క గౌరవాన్ని భంగం కలిగించే రీతిన ప్రవర్తించడం మా అందరికీ చాలా బాధ కలిగింది. ఇటువంటి ఆరోపణలు చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తాం. మన ప్రజాస్వామ్య వ్యవస్థల్లో కానీ, సంస్థల్లో కానీ, ప్రభుత్వంలో కానీ సాధారణంగా జరిగే పద్ధతి ఏంటంటే, నీకు అనుమానం ఉంటే నివృత్తి కోసం అందులో సభ్యులైన వారు, హక్కు కలిగిన వారు, బాధ్యులైన కార్యవర్గ సభ్యులను కానీ లేదా ముఖ్యంగా బాధ్యుడైన సెక్రటరీని కానీ వివరణ అడగాల. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే ముందుగా వివరణ అడగాల. వివరణ నోటి ద్వారా ఇవ్వకపోయినట్లయితే రాతపూర్వకంగా మీరు మమ్మల్ని వివరణ అడగాల. రాతపూర్వకంగా మీరు వివరణ ఇచ్చినప్పటికీ కూడా మేము ఎటువంటి మీకు సందేహ నివృత్తి కోసం మేము ప్రయత్నం చేయకపోయినట్టయితే ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలియజేయాలి. నిరసన తెలియజేసినప్పుడు కూడా మేము ఖాతరు చేయకపోయినట్టయితే అప్పుడు చివరి అస్త్రంగా మీడియాకు కానీ, బాహ్య ప్రపంచానికి కానీ ఇటువంటి అలసత్వ ధోరణిని మీరు బహిర్గతం చేయడంలో తప్పేం లేదు. కానీ కొంతమంది మా సోదరులు, మా క్లబ్ సభ్యులు, మాతో పాటు ప్రతిరోజు ఈ క్లబ్లో ఉండే వ్యక్తులు కొంతమంది కేవలం వ్యక్తిగతమైన రాజకీయమైన దురుద్దేశాలతోటి ఎకాఎకిన అకస్మాత్తుగా మాకెవరికి తెలియజేయకుండా, మమ్మల్ని ఎవరిని వివరణ అడగకుండా ప్రెస్కి ఎక్కడం, దీని పబ్లిక్ క్లబ్ని బజారు పాలు చేయటం, దాన్ని మేము తీవ్రంగా మనస్తాపం చెందుతున్నాం. మిత్రులారా, మీ అందరికీ తెలుసు గత 20 నెలలుగా మా కార్యవర్గం ఎట్లా పనిచేస్తుంది, ఈ కార్యవర్గంలో ఉన్న వ్యక్తులు ఎటువంటి వాళ్ళు, ఈ కార్యవర్గ పని విధానం ఏంటో మీకు వ్యక్తిగతంగా కూడా తెలుసు. వృత్తిగతంగా మీకు తెలియకపోయినా వ్యక్తిగతంగా మీ అందరికీ తెలుసు. ఇందులో టీచర్లు ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు, వ్యాపారస్తులు ఉన్నారు, గౌరవప్రదమైన వ్యక్తులు ఉన్నారు. మా క్లబ్ యొక్క ఎన్నిక ప్రజాస్వామ్యయుతంగా జరిగిన తర్వాత అప్పటి మంత్రివర్యులు, శాసనసభ్యులు గౌరవనీయులు గుంటగడ్డ జగదీష్ రెడ్డి గారి ఆశీస్సుల కోసం పోయినప్పుడు ఆయన మమ్మల్ని అందరినీ అభినందించి, మిత్రులారా మీ అందరూ కూడా స్కూల్ టీచర్లు ఉన్నారు, ఎక్కువ మంది స్కూల్ టీచర్లు ఉన్నారు, ఎక్కువ మంది వ్యాపారస్తులు ఉన్నారు, ఎక్కువ మంది ఉద్యోగస్తులు చేసి సమాజంలో ఉన్నతమైన స్థానం అధిరోహించినటువంటి మున్సిపల్ వైస్ చైర్మన్, సుధా బ్యాంక్ ఎండి లాంటి మీలాంటి వాడు పాపులర్ వ్యక్తులు కూడా ఉన్నారు. పబ్లిక్ క్లబ్ యొక్క వ్యవహారాన్ని, ఈ గతంలో ఉన్నటువంటి చరిత్రను తుడిపేసే విధంగా మీరు పేకాటకు కానీ, మద్యానికి కానీ తావీయొద్దని చెప్పేసి ఆయన మాకు చెప్పడం జరిగింది. అయితే వారి కోరిక మేరకు, వారి అప్పటి మన ఉమ్మడి జిల్లా మంత్రి కనుక వారి ఆదేశాల మేరకు, వారి ఆశీస్సుల మేరకు ఈ క్లబ్ను ఒక మంచి ఫ్యామిలీ క్లబ్గా తీర్చిదిద్దామన్న ఉద్దేశంతో అంతకుముందు ఉన్నటువంటి ఆచారాలన్నింటినీ బంధుపెట్టి పేకాట ఆడనీయకుండా, మద్యం సేవించకుండా మేము తగు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంతో కొంతమంది గౌరవ సభ్యులకు అంతకుముందు అలవాటుగా ఉన్న మద్యం సేవించడం కానీ లేదా జూదం ఆడటం కానీ విషయంలో వాళ్ళకి చాలా ఇబ్బంది కలిగి మా మీద తీవ్రంగా కోపంగా ఉన్న విషయం మాత్రం కూడా వాస్తవమే. అయినప్పటికీ కూడా మనం సమాజంలో రోజుకు ముందుకు పోవాలి తప్ప అనాగరికమైన చర్యలకు పోవద్దనే ఉద్దేశంతో మేమందరం కట్టుబడి ఇందులో మద్యం చేయించడానికి కానీ లేదా జూదం ఆడటానికి కానీ ఎటువంటి అవకాశం ఇవ్వలేదు. ఇక రెండో విషయానికి వస్తే, గత కార్యవర్గాలన్నీ ఎవరి కార్యవర్గం అవకాశం ఇస్తే వాళ్ళు సభ్యత్వాలు ఇబ్బడి ముబ్బడిగా వందరి సభ్యత్వాలు వసూలు చేసి
తద్వారా వచ్చిన డబ్బులన్నింటినీ నిధులు పోగు చేసి ఆ ఖర్చు విషయంలో సరైన వివరణ ఇవ్వక ప్రతి కార్యవర్గం కూడా బదనామైంది. ఎవరి మీద కూడా బదనాం కానటువంటి ఆరోపణలు లేని కార్యవర్గం లేదు. కానీ మేమందరం కూడా మొట్టమొదటి రోజు మేము ప్రమాణ స్వీకారం చేసిన రోజే మేము ఏమనుకున్నాం అంటే మనం ఎటువంటి ఆర్థిక లావాదేవీలకు పాల్పడొద్దు, పారదర్శకంగా దుకాణాల మీద వచ్చే రసీదు ద్వారా వచ్చే అద్దెలు మాత్రమే జీతభత్యాలకు చెల్లించి మిగతా పైసలు మాత్రమే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలన్న నిర్ణయం, కఠినమైన నిర్ణయం తీసుకుని బయట నుంచి ఎటువంటి ఆదాయ వనరులు లేకుండా, బయట నుంచి ఎటువంటి వసూళ్లకు పాల్పడకుండా, బయట నుంచి ఎటువంటి ప్రలోభాలకు పాల్పడకుండా కేవలం రసీదు ద్వారా ఈ దుకాణాల ద్వారా వచ్చే డబ్బులు మాత్రమే పోగు చేసి ఇందులో ఉన్న క్లబ్ బాయ్స్ కానివ్వండి, కరెంటు బిల్లు కానివ్వండి, వాటర్ బిల్లు కానివ్వండి, పారిశుద్ధ్యాలు కానివ్వండి, వివిధ వ్యక్తులకు జీతాలు చెల్లించుకోవద్దు అతి కొద్ది మొత్తంలో గతంలో బూత్ బంగ్లా లాగున్నటువంటి ఈ క్లబ్ని, పందులు కుక్కలు దొరలాడుతున్న ఈ క్లబ్ని ఒక సుందరంగా అత్యద్భుతంగా తీర్చిదిద్దిన విషయం మీ అందరికీ తెలుసు. 20 నెలల క్రితం ఈ పబ్లిక్ క్లబ్ ఎట్లా ఉంది, ఒక బోర్డు లేదు, పెచ్చులు ఊడిపోయి ఎక్కడికక్కడికి ఇటుకలు రాలిపోయి సున్నం వేసే దిక్కులేక 30 సంవత్సరాల నుంచి పునారిల్లుతున్న బండలు లేచిపోయి బురదమయంగా ఉన్నటువంటి పబ్లిక్ క్లబ్ని మేమందరం భుజస్కంధాల మీద వేసుకుని ప్రతి రూపాయిని పవిత్రంగా ఖర్చు పెట్టాం. ప్రతి రూపాయి కూడా మేము జవాబుదారీగా ఉన్నాం. ప్రతి రూపాయిని కూడా మేము ఖర్చు పెట్టి ఈ పబ్లిక్ క్లబ్ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయాన్ని లిఖించాము. మిత్రులారా, గతంలో ఈ క్లబ్ కొన్ని బకాయిలు ఉన్నాయి. ఆ బకాయిలన్నింటినీ వసూలు చేయడానికి మేము ప్రయత్నించాం. కానీ మా హయాంలో జరిగినటువంటి ఒప్పందాలకు మాకు సంబంధం లేని ఒప్పందాలని మేము వసూలు చేయడానికి మధ్యవర్తి ద్వారా, వకీళ్ల ద్వారా ప్రయత్నించినప్పటికీ కూడా ఆ బకాయిలు మేము వసూలు చేయలేకపోయినాం. తదుపరి మా బాధ్యతగా ఏం చేసాము, దాన్ని కోర్టుకు అప్పచెప్పాం. కోర్టు ద్వారా వాళ్ళకు నోటీసులు ఇచ్చి 2 వకీళ్ళను పెట్టి వాళ్ళిద్దరి ద్వారా వసూలు చేయమని చెప్పాం. ఇక సాంస్కృతిక కార్యక్రమాలు పెద్దిరెడ్డి గణేష్ అంటే వ్యక్తిగతంగా కూడా ప్రతి విలేక సోదరికి తెలుసు, ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు మనం వికాస వేదిక మీద బ్యానర్ మీద చేస్తాం తప్ప పబ్లిక్ క్లబ్ మీద చేసిన సాంస్కృతిక కార్యక్రమం కేవలం ఒక ప్రమాణ స్వీకారం రోజు తప్ప ఎప్పుడు కూడా మన సాంస్కృతిక కార్యక్రమాలు చేయలేదు. ఆ సాంస్కృతిక కార్యక్రమాలు చిన్న భాగం. అప్పుడు వచ్చినటువంటి వేలాది మంది పురవాసులు, మహిళలు, కుటుంబాలు అందరూ కుటుంబ సమేతంగా మా యొక్క ప్రమాణ స్వీకారాన్ని వీక్షిద్దామని వచ్చిన వాళ్ళకి కాస్త వినోదం పంచడానికి, విఐపీలు వచ్చే ముందు టైం గ్యాప్ కోసం చిన్న సాంస్కృతిక కార్యక్రమం తప్ప మిగతా సాంస్కృతిక కార్యక్రమాలు అన్నీ కూడా ఈ క్లబ్కి ఎటువంటి కూడా సంబంధం లేదని మీ ద్వారా మేము వినవించుకుంటున్నాం. దీన్ని చిలువల పలవలు చేసి పెద్ద పదజాలం ఉపయోగించి ఇట్లా క్లబ్ యొక్క పేరు ప్రదర్శనలు నాశనం చేయడం కరెక్ట్ కాదు. ఇవాళ మనం ఉంటాం, రేపు ఇంకొకళ్ళు ఉంటారు, మనకు ముందు కూడా కొంతమంది ఉన్నారు. ఈ క్లబ్ అనేది నిరంతరంగా కొనసాగే ఒక ప్రవాహం. ఇందులో ఎవరు మంచి చేశారు, ఎవరు చెడ్డ చేశారు అన్నది ప్రతి ఒక్కరికి తెలుసు. మేము మాత్రం ఈ పబ్లిక్ క్లబ్ యొక్క అకౌంట్స్ని చార్టర్డ్ అకౌంటెంట్ ద్వారా మొత్తం ఆడిట్ చేయించి ప్రతి రూపాయిని కూడా సర్టిఫై చేయించి సభ్యుల ముందు ఇచ్చి సభ్యుల ఇంటింటికి పంపించి ఒక సమావేశం నిర్వహించి వాళ్ళందరితో ఒక జనరల్ బాడీ పెట్టి ప్రజాస్వామ్యయుతంగా రాబోయే 3 నెలల లోపల మళ్ళీ ఎన్నికలు జరుపుకోమని మేము గౌరవ ఆర్డీఓ గారికి అప్పచెప్తాం. ఈలోపే 3 నెలల కాలానికి తీవ్రమైన ఆరోపణలు చేయటం, మిత్రులారా మనందరం కూడా సూర్యాపేటలో అన్నదమ్ములాగా బతికేవాళ్ళం. ఇటువంటి సందర్భంలో తీవ్రమైన ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకుని ఆవేశాలు పెంచుకుని కక్షలు కార్పణ్యాలు పెంచుకోవడం మంచిది కాదని గౌరవ సభ్యులు నా మీద ఎంత తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నప్పుడు కూడా నేను ప్రేమతో వాళ్ళకి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఈ క్లబ్ యొక్క ఇమేజ్ని, ఈ క్లబ్ యొక్క సుందరీకరణని, ఈ క్లబ్ను మేము ఏదైతే టర్న్ అరౌండ్ ఇంతకుముందు ఒక స్త్రీ లోపల రావడానికి సాహసించని ఈ క్లబ్లో ఆకెళ్ళ రాఘవేంద్ర అనే ఒక గొప్ప వ్యక్తిని తీసుకొచ్చి 2500 మంది సభ్యులు మనం గుడ్ పేరెంటింగ్ మీద ఉపన్యాసం చెప్పిస్తే 1000 మంది మహిళలు, 500 మంది పిల్లలు వచ్చిన ఒక గొప్ప చరిత్రకు మేము తెరలేపిన సందర్భాన్ని మీ అందరికీ గుర్తు చేస్తూ ఈ క్లబ్ అభివృద్ధికి, ఈ క్లబ్ యొక్క ఇమేజ్కి, ఈ క్లబ్ని ఇంకా ముందుకు తీసుకోవడం మేము కట్టుబడి ఉన్నామని, సమయం ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తాం. అతి త్వరలో జనరల్ బాడీ నిర్వహించి ప్రతి ఒక్కరికి కూడా మేము లెక్కలు సమర్పిస్తాం. చార్టర్డ్ అకౌంటెంట్ ద్వారా సర్టిఫై చేసిన లెక్కలు చెప్తాం. అందులో తేడాలుంటే ప్రతి రూపాయికి నా కార్యవర్గం వ్యక్తిగతంగా పెద్దిరెడ్డి గణేష్ కూడా బాధ్యతని మీ ద్వారా తెలియజేస్తున్నాను. నమస్కారం. అయ్యా మిత్రులారా నమస్కారం.
జనరల్ బాడీ పెట్టకపోవడానికి కారణం ఏంటంటే ఒక సంవత్సరం అయిపోయిన తర్వాత లక్షలు ఖర్చు అవుతుందంటే జనరల్ బాడీకి అంత ఖర్చు దేనికి అంటే జనరల్ బాడీ పిలిస్తే వేల మంది వస్తారండి, వాళ్ళందరికీ ఏటాలు కూసి ఐబిటి భోజనాలు పెట్టాల్సి ఉంటుంది. మరి అది జనరల్ బాడీ అంటే ఎప్పుడైనా ఆనవాయితీగా అప్పుడే జరుగుతుందంటే ఇంతకుముందు ఎవరైనా జనరల్ బాడీ నిర్వహించారంటే ఏ కార్యవర్గం కూడా జనరల్ బాడీ నిర్వహించాలి. సంవత్సరానికి ఒకసారి ఎన్నికలు అయినప్పుడు సంవత్సరం అయినప్పుడు జనరల్ బాడీ నిర్వహించి లెక్కలోపు చెప్పి వెళ్ళిపోయారు. గతంలో 2 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు అయినప్పుడు 2 సంవత్సరాలకు ఒకసారి జనరల్ బాడీ పెట్టి వెళ్ళిపోయారు. అది 2-3. మిగతా వాళ్ళందరూ 5 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 3 సంవత్సరాలకు ఎవరు జనరల్ బాడీ పెట్టలా. చివరికి లెక్కలు కూడా అప్పచెప్పకుండా అందులో ఉన్న అప్పటి వరకు ఉన్న లెక్కలు ఆర్డీఓ మోహనో లేకపోతే వచ్చే కార్యవర్గం నూతనంగా ఎన్నికైన కార్యమోహన పడేసి వెళ్ళిపోయారు తప్ప ఎవరు కూడా ఇంతవరకు జనరల్ బాడీ పెట్టి విపరీతమైన ఖర్చు. ఇప్పుడు దీనికి వనరులు మన సోదరులు లక్షల రూపాయలు ఉండవు తమ్ముడు. దీనికి వచ్చేది 2,70,000 రూపాయలు చిల్లర ఏదో అద్దెలు వస్తే అందులో 1,50,000 రూపాయలు జీతాలు భత్యాలు పోతే నెలకు మిగిలే 1,00,000 రూపాయలతో ఒక్కొక్క ఇటుక, ఒక్కొక్క పెంకు, ఒక్కొక్క సున్నం వేసి పెట్టాను తప్ప ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం తెలుసు. వ్యక్తిగతంగా మీ అందరూ తెలుసు, నేను పెద్దిరెడ్డి గణేష్ అంటే కొన్ని కోట్ల రూపాయల బ్యాంకు నడుపుతున్నా. ప్రతి రూపాయి కూడా మేము వ్యక్తిగతంగా కానీ వృత్తిగతంగా కానీ నేను చాలా జవాబుదారీగా ఉంటాం. మా కార్యవర్గ సభ్యులు కూడా అందరూ కూడా టీచర్లు ఉన్నారు, మీకు తెలుసు. వాళ్ళ పని తప్ప ఎన్నడన్నా ఇక్కడికి వచ్చి ఒక ఛాయ్ కూడా తాగిన సందర్భం లేదు. నేను ఎప్పుడైనా వస్తే కూడా నా చుట్టుపక్కల ఉన్న క్లబ్ సభ్యులు అందరికీ కూడా నా జేబులో నుంచి డబ్బులు పెట్టి ఛాయ్ తాగడమే తప్ప క్లబ్ డబ్బులతో ఛాయ్ కూడా తాగలేదు.